డివిజన్లో ప్రజలకు కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తాను అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు నగరం 16వ డివిజన్ అధ్యక్షులుగా సకిలి జయరామరెడ్డిని నియమించిన సందర్భంగా రాంజీనగర్లోని వైసీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నెల్లూరులో వైసీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సకిలి జయరామిరెడ్డి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసి అత్యధిక మెజార్టీ తీసుకువచ్చారని తెలిపారు. 16వ డివిజన్ ప్రజల ఆదరణ మరువలేనిదన్నారు. అనంతరం జయరామిరెడ్డి మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు డివిజన్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవకుడా సేవకుడా శుభవస్తుధీరా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా స్వార్థ బుద్ధి రాక్షస మోకలకు తెలియదులే నీ ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జనుడు చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు స్వాగతం స్వాగతం సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచెవు శోదయుడా శోదయుడా స్వాగతం ధీరా భరోసా ఇస్తూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటాం, పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే చరిత్ర వినిపిస్తాం, విజయానికి రారాజు ఎవరంటే నడవడే అంటాం, వినయానికి నిజమంటూ ఎక్కడంటే నేను మాత్రమే చూపిస్తాం. గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు, ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు, సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు, అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది మూర్ఖులు, ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడా, నిన్ను నిందించే వారెవరైనా మనిషి జన్మ కరువులుగా గలరా. స్వాగతం స్వాగతం సేద సేద సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా. జోహార్ పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ పొట్టి శ్రీరాములు గారికి.
అందరికీ నమస్తే అండి. సగిల్ జయరామ్ రెడ్డి నా పేరు, 16వ డివిజన్. ఇప్పుడే సారు ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. చాలా సంతోషం. ఎమ్మెల్సీ గారికి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మిగతా కార్పొరేటర్లకి, నాయకులకి, మా 16వ డివిజన్ నాయకులకి, కార్యకర్తలకి, ఓటర్స్కి ప్రధానంగా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సైనికుని లెక్క పనిచేస్తున్నాను. నేను ఏ రోజు ఏ పదవులు ఆశించలేదు, ఆశించినా వచ్చే పరిస్థితి కూడా కనపడలేదని నేను కేవలం పార్టీ కోసమే, ఎవరున్నా కూడా పార్టీ మనుగడ ఉండాలా, పార్టీ నాయకులు, మనల్ని నమ్ముకున్న నాయకులు, పెద్ద నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉంటేనే పెద్ద నాయకులకు ఏదైనా వాళ్ళు సాధించేది, వాళ్ళ కోసం మనం పనిచేయాలనే క్రమంలో ఇక్కడి దాకా వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ రోజు నిజంగా ఆత్మీయ సమావేశం అంటే చంద్రశేఖర్ రెడ్డి సారు అన్న ఒక 20-25 మంది వచ్చినా చాలన్నా అన్నారు. ఎందుకంటే ఆయనలో ఉండే అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు చాలా వ్యతిరేకంగా ఉంది, ఎవరు రారేమో అన్న పిలిస్తే అన్న బాగా ఇబ్బంది పడతాడేమో. లేదు, నేను దాదాపుగా వార్డులో 50% తిరిగాను ఈ 5-6 రోజుల్లో. చాలా మంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక్కడికి ఇంతమంది రావడం ఇవాళ నిజంగా ఒక నా అదృష్టంగా భావిస్తాను. నా అదృష్టంగా అంటే కూడా 16వ డివిజన్ ప్రజలు ఇక్కడ నిజంగా ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వార్డుది. గతంలో 2 గెలిపించుకున్నాం. వాళ్ళ అవసరాలు ఏంటో మనకు తెలియదు, కానీ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. కానీ సముద్రం ఎప్పుడు ఎండదు, వస్తూ ఉంటాయి నీళ్లు, మళ్ళీ పోతూ ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ వార్డులో మాత్రం ఎప్పటికీ మంచి మెజార్టీతోనే గెలుస్తూ ఉంటుంది, గెలిపించుకుంటాం. మా కార్యకర్తలు అందరి సహకారంతో తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకటే, ఇప్పుడు నేను డివిజన్లో సారు కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఒక 15 రోజులుగా అక్కడిక్కడ అడుగుతున్నాను. ఏంటి నాకు చెప్పేది ఒకటే, మరి మనము నమ్మాం, బీఫామ్ మన పార్టీ మీద ఇచ్చాం, ఓట్లు వేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు. కానీ ఏ పార్టీ మనం ఎంతమంది ఇచ్చేసామో దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు మన నాయకుడు, నమ్ముకున్న నాయకుడు, కార్పొరేట్. ఆ విషయం మీద ఎక్కువగా బాధపడుతున్నారు. కానీ ఎవరి ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు ఏమి అనకూడదు. అంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో తెలుసు. కాబట్టి ఎక్కువ మంది మంచి నాయకుడు రావాలా, మళ్ళీ పార్టీలో గెలిచి కార్పొరేటర్గా వెళ్ళకూడని నాయకుడు, నిజాయితీ పరుడు నాయకుడు రావాలని కోరుకుంటున్నారు. అవకాశం రేపు ఎవరికి ఇచ్చినా కార్పొరేటర్గా బీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, ఓసీ మహిళ అవ్వచ్చు, నాకైనా, సురేందర్ రెడ్డికైనా, మరొక శేషన్నకైనా, లేదా ఇంకొకరికైనా, ఎవరైనా కానివ్వండి, ఎవరికి ఇచ్చినా మేమైతే ఏ ఒక్కరికి భయపడమండి, అధికారం ఉందని మేము ఖచ్చితంగా పనిచేస్తాం. మేమేమి ఎవరిని ఏమి తిట్టము, మా పని మేము చేసుకుంటూ పోతాం. ఇవి పెద్దోళ్ళు మాట్లాడాల్సిన విషయం అయినప్పటికీ ఒక ప్రధానమంత్రి, ఒక 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి, ఒక పెద్ద సినీ కుటుంబం, పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబం, ముగ్గురు కలిసి పోటీ చేస్తే అన్ని హామీలు కూడా తీర్చలేనివి, అబద్ధం హామీలు ఇచ్చి పోటీ చేస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటంటే రాష్ట్రంలో 46% ముగ్గురికి ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి పేదల గుండెల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి 40% ఓటింగ్ మేమున్నాం మీకు అని ఆయనకు ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యమే ఇంకా ఇప్పుడు నడిపిస్తుంది మమ్మల్ని. లేకపోతే కొట్టికి పోలీస్ స్టేషన్లు వేస్తారని చాలా మంది భయపడి రావట్లేదు. కానీ ఎవరు భయపడొద్దండి. ఖచ్చితంగా మన టైం వచ్చినప్పుడు మనం ఎవరిని కొట్టం, తిట్టం, ఏదో విధంగా దానికి ప్రతీకారం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కానీ ఎవరు భయపడొద్దని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ పొట్టి శ్రీరాములు గారు.
ఆధ్వర్యంలో ఆయనతో రూపన్నతో కలిసి నేను చాలా సంవత్సరాలు ప్రయాణం చేశాను. నాకు పెద్దపీట వేశారా పార్టీలో, లేదు ఉన్న పీటను లాగేశారని నేను ఏ రోజు చూసుకోలేదు. నేను నమ్మిందంతా ఒక్కటే, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా ధైర్యంగా నీతివంతంగా ఏదైనా కూడా ఇబ్బంది వచ్చినా కూడా ఆ రోజుకు ఆ రోజు మన అవసరాలకో లేదా తప్పుకోకుండా నేను మీతో ఉంటానని జైల్లో పెట్టినా కూడా భయపడకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆయన నిలబడ్డ క్రమంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ క్రమంలో మన చంద్రశేఖర్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు, ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఆయన గురించి మేము కూడా కొంత కష్టపడ్డాం. ప్రకాశం జిల్లా నేను వాళ్ళ కుమార్ రాణ గారు కలిసి వెళ్ళాం. ఒక కనిగిరి నియోజకవర్గంలో ఒక స్కూల్కి వెళ్తే వాళ్ళని మేము సార్కి సపోర్ట్ చేయండి అని అడిగితే వాళ్ళు మాతో అన్నమాట, అంటే కొన్ని విషయాలు మనకు కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా చెప్పుకోవాలి. సార్ మీరు వస్తేనో వైఎస్ఆర్ పార్టీ అనో ఈ ఎమ్మెల్సీ ఇంతవరకు ఎవరు గెలవలేదు సార్. 30 సంవత్సరాల నుంచి పీడీఎఫ్ తప్పించి ఈ గెలుపు సాధ్యం కాలేదు సార్. కానీ రేపిస్తున్నాను, దాదాపు ఒక సందర్భంలో చెప్పుకుంటే బాధ అవుతుంది. కానీ పార్టీ కండువా కూడా నన్ను వేసుకునికుండా తిప్పారు. మేమే వేసుకోవాలి పార్టీ కండువా, ఇంకొకరు వేయకూడదని. ఆ రోజు కూడా నేను బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే ఓర్పు సహనం అనే మనిషికి ఉంటే గన ఏదో ఒక రోజు మనకు ఎత్తుకుంటూ మనకు ఒక అవకాశం వస్తుంది అన్నదానికి ఇవాళ ఇంత పెద్ద వార్డు, ప్రధాన వార్డు అంటే నెల్లూరు నగరానికి చాలా ఇది. మరి అలాంటి వాటికి నేను ఇన్ఛార్జిని అవుతున్నానని నేను చెప్పలేను. ఎందుకంటే నేను పనిచేయటానికే బాధ్యత తీసుకుంటున్నాను. నాకు ఏ పదవి పని లేదు. చంద్రశేఖర్ రెడ్డి సార్ నన్ను పిలిచి, అన్న ఇలా ఇన్ఛార్జి అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, సార్ మీరు ఆరా తీయండి అన్నాను. ఆయన ఎంక్వైరీలో తర్వాత మళ్ళీ పిలిచినప్పుడు, అన్న మీరు కొద్దిగా బెటరు, సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు లైన్లో బాగా అన్నారు. నేను ఒకటే చెప్పాను, సారు అబద్ధం చెప్పను నేను. సార్ సురేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చిన నేను మళ్ళీ 5 సంవత్సరాలు వెనకుండి పనిచేస్తాను. నాకు కావాల్సింది పార్టీ, మీరు, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నాకేం పదవులు కాదు, ఇంతవరకు నాకేం రాలేదు అని చెప్పి నేను సార్కే చెప్పాను. సురేందర్ రెడ్డి మాకు ఈ రోజు వ్యక్తి కాదు, చాలా కాలం నుంచి ఉన్నాడు, మంచి వర్కర్. కాబట్టి ఎప్పుడైనా ఆయనకు మంచి బాధ్యత పదవులు ఇస్తారని, ఇవ్వాలని కోరుకుంటూ, నాకు మీరందరూ కూడా కార్యకర్తలను పేరు పేరు చెప్పలేను కానీ టైం లేదు. మీ అందరికీ నేను ఒక విధేయుడిగా మీరు అర్ధరాత్రి పిలిచిన మీ దగ్గర వచ్చి నేను నిలబెడతాను. ఖచ్చితంగా మనందరం కలిసి ఈ వార్డులో ఫస్ట్ అనిల్ గారిని క్రిటికల్ టైంలో గెలిపించుకున్నాం ఈ వార్డులో. మరి అంతకంటే 3 ఇంతలు చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపు కోసము ఆ మెజార్టీని దాటి వచ్చేదానికి నా వంతుగా నేను ఈ రోజు నుంచే వార్డులో ఫుల్ టైం పనిచేయడానికి నేను సిద్ధపడ్డాను. మీ అందరూ నాకు అవకాశం ఇవ్వాలా, ప్రతి ఒక్కరిని కలుస్తాను. ఈ ఆత్మీయ సమావేశానికి 200 గడపలు దొరికాం. నేను, రామిరెడ్డి అన్న, రాజారెడ్డి అన్న ఈ వార్డులో ఇక్కడికి పిలవటానికి. కొందరు మేము ఇప్పుడు రాలేమన్నారు, మీరు ముందుకెళ్ళండి మేము ఉన్నామన్నారు. ఆ ధైర్యం చాలు. ఇంతమంది వాళ్ళు రావడం నా అదృష్టం. వాస్తవంగా సురేంద్ర అన్న పిలిచారు, రామిరెడ్డి అన్న పిలిచారు, మిగతా విష్ణు అందరూ, కృష్ణ, మణి, సాంబెక్క, నాగమణి, ఇట్లా అందరూ, షరీఫ్, ఇలా కొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. ఏది ఒక్కరి వల్ల కాదు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఖచ్చితంగా మీ అందరి ఆదరాభిమానాలు పొందుతానని, అవకాశం మీ అందరూ నాకు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల కేవలం 6 నెలలు మాత్రమే గడిచింది. అయితే తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ప్రతిదీ కూడా నేను ఈరోజు ఏ పథకం కూడా అమలు చేయలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు
బహిరంగంగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పడం కూడా మనమందరం కూడా చూసాం. ప్రజల్లో ఈరోజు ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉన్నాయి. మళ్ళా వైఎస్ఆర్సీపీని గెలిపించుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది. ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ క్యాడర్ అంతా కూడా అప్రమత్తం చేయడం, ఈ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి గడిచిన కొంతకాలంగా అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా చురుకుగా పాల్గొంటా ఉన్నారు. మళ్ళా జమిలీ ఎలక్షన్స్ త్వరలోనే వస్తాయి. అంటే సుమారుగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ జమిలీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి మళ్ళా పట్టం కట్టే అవకాశం ఈ రోజు స్పష్టంగా కూడా కనపడుతుంది. సో ఇందులో భాగంగా ఒక కమిటీలు వేస్తా ఉన్నాం. అంటే ఎక్కడైతే ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీలో గెలిచి పార్టీలు మారడం జరిగిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ అన్ని దగ్గరలో కూడా వైఎస్ఆర్సీపీ కమిటీలు వేయడం కూడా జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా ఈ రోజు 16వ డివిజన్ నుంచి ప్రారంభించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇలా అనుబంధ విభాగాల అధ్యక్షులు అన్ని కూడా డివిజన్ స్థాయిలో వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ జయరాం రెడ్డి గారిని ఈరోజు 16వ డివిజన్ కి అధ్యక్షుడిగా తీసుకోవడం కానీ, అలానే ఇంకా మిగతా పెద్దలు ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు కానీ, రామరెడ్డి గారు కానీ, శశిధర్ రెడ్డి గారు కానీ, కృష్ణ కానీ, నాగమణి కానీ, ఇలా చాలా మంది ఈ డివిజన్ లో నాయకులు ఉన్నారు. వారందరికీ కూడా సముచిత స్థానం ఈ డివిజన్ స్థాయిలో కానీ, సిటీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ వారందరికీ కూడా కల్పించడం, వారందరినీ కూడా గౌరవించుకోవడం జరుగుతుంది. తప్పకుండా 16వ డివిజన్ ని వైఎస్ఆర్సీపీకి పంచుకోటగా మార్చడంలో అందరితో కలిసి ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు ఒక చిన్న డివిజన్ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమానికి ఇంతమంది హాజరై ఈ కార్యకర్తలుగా వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎంగా చేసుకోవాలని ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించడం జరుగుతుంది.